26 ఏళ్లకే ఎంపీ 36 ఏళ్లకు కేంద్ర మంత్రి యంగెస్ట్ మినిస్టర్ గా ఘనత. ఇది శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు పొలిటికల్ ట్రాక్ రికార్డ్. కింజరపు రామ్మోహన్ నాయుడు వయసు 36 ఏళ్లు. 2014 నుంచి ఆయన శ్రీకాకుళం నుంచి ఎంపీగా గెలుపొందుతూ వస్తున్నారు. కింజరపు ఎర్రన్నాయుడు వారసుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం నుంచి హ్యాట్రిక్ కొట్టారు. అయితే ఎర్రన్నాయుడు కూడా గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. 1996లో కేంద్ర మంత్రిగా పనిచేసిన ఎర్రన్నాయుడు పిన్న వయస్కుడైన కేబినెట్ మంత్రిగా అప్పట్లో రికార్డు సృష్టించారు. ఎర్రన్నాయుడు రాజకీయ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్మోహన్ నాయుడు తండ్రి తరహాలోనే యంగెస్ట్ మినిస్టర్ గా ఘనత సాధించనున్నారు. శ్రీకాకుళం నుంచి వరుసగా మూడోసారి ఎంపీగా గెలిచిన కింజరపు రామ్మోహన్ నాయుడుకి కేబినెట్ పదవి దక్కింది. టీడీపీ గెలిచిన 16 ఎంపీ స్థానాల్లో పార్లమెంట్ సభ్యుడిగా అనుభవం రీత్యా రామ్మోహన్ నాయుడు సీనియారిటీ కూడా ఉంది. ఎర్రన్నాయుడు 2012లో రోడ్డు ప్రమాదంలో మరణించడంతో రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్ నాయుడు 2014, 2019, 2024 ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి 3 సార్లు గెలిచారు. ఎర్రన్నాయుడు వరుసగా 4 సార్లు ఒకే పార్టీ నుంచి ఒకే పార్లమెంటు స్థానానికి పోటీ చేసి గెలిచారు. రామ్మోహన్ కూడా ఇదే వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి కింజరపు ఎర్రన్నాయుడు, విజయ్ కుమారి దంపతులకు శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో 1987 డిసెంబర్ 18న రామ్మోహన్ నాయుడు జన్మించారు. ఎర్రన్నాయుడు టీడీపీలో కీలక నేతగా, ఉత్తరాంధ్ర గళాన్ని ఢిల్లీలో బలంగా వినిపించిన నాయకుడిగా ఎంతో పేరు పొందారు. ఇదే వారసత్వాన్ని ప్రస్తుతం రామ్మోహన్ నాయుడు కొనసాగిస్తున్నారనే పేరు పొందారు. రామ్మోహన్ నాయుడు 1 నుంచి 3వ తరగతి వరకు శ్రీకాకుళంలోని గురజాడ ఎడ్యుకేషనల్ సొసైటీ హాస్టల్లో ఉంటూ చదువుకున్నారు. హైదరాబాద్లోని భారతీయ విద్యాభవన్లో 4, 5వ తరగతులు చదివారు. 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఢిల్లీలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివారు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఆ తర్వాత ఎంబీఏ కూడా చేశారు. సింగపూర్లో ఏడాది పాటు ఉద్యోగం చేశారు. ఆ తర్వాత ఢిల్లీకి వచ్చేశారు. ఎర్రన్నాయుడు మరణంతో 2012లో 26 ఏళ్ల వయసులో రామ్మోహన్ రాజకీయాల్లోకి అడుగుపెట్టాల్సి వచ్చింది. తన బాబాయి కింజరపు అచ్చెన్నాయుడు ప్రోత్సాహంతో శ్రీకాకుళం ఎంపీగా 2014లో పోటీ చేసి తొలిసారి పార్లమెంట్లో అడుగుపెట్టారు. లోక్సభలో హోమ్ అఫైర్స్ స్టాండింగ్ కమిటీ, కన్సల్టేటివ్ కమిటీ, పర్యాటక సాంస్కృతిక శాఖ, అధికార భాష, వెనుకబడిన తరగతుల సంక్షేమం కమిటీలలో రామ్మోహన్ నాయుడు సభ్యులుగా ఉన్నారు. లోక్సభలో తన ప్రసంగాలతో ఆకట్టుకున్నారు. పార్లమెంట్ చర్చల్లో హిందీ, ఇంగ్లీష్లలో అనర్గళంగా మాట్లాడుతూ రాష్ట్ర సమస్యలను ప్రస్తావిస్తారని రామ్మోహన్ నాయుడుకి మంచి పేరుంది. ఆయన స్పీచ్లకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ఉత్తరాంధ్ర అభివృద్ధికి అవసరమైన అంశాలపై రామ్మోహన్ నాయుడు పార్లమెంట్లో చేసిన ప్రసంగాలు ఆయనకి ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. ఇరవై 26 ఏళ్లకే ఎంపీ, 36 ఏళ్లకే కేంద్ర మంత్రి, యంగెస్ట్ మినిస్టర్ గా ఘనత.
ఇది శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు పొలిటికల్ ట్రాక్ రికార్డ్. కింజరపు రామ్మోహన్ నాయుడు వయసు 36 ఏళ్లు. 2014 నుంచి ఆయన శ్రీకాకుళం నుంచి ఎంపీగా గెలుపొందుతూ వస్తున్నారు. కింజరపు ఎర్రన్నాయుడు వారసుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం నుంచి హ్యాట్రిక్ కొట్టారు. అయితే ఎర్రన్నాయుడు కేంద్ర మంత్రిగా పనిచేశారు. 1996లో కేంద్ర మంత్రిగా పనిచేసిన ఎర్రన్నాయుడు పిన్న వయస్కుడైన కేబినెట్ మంత్రిగా అప్పట్లో రికార్డు సృష్టించారు. ఎర్రన్నాయుడు రాజకీయ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్మోహన్ నాయుడు తండ్రి తరహాలోనే యంగెస్ట్ మినిస్టర్ గా ఘనత సాధించనున్నారు. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సౌమ్య, దేశ ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి సర్వం సిద్ధమైంది. సాయంత్రం ప్రధాని మోదీతో పాటు దాదాపు 68 లేదా 63 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేబినెట్ బెర్త్ దక్కిన వారందరికీ కూడా ఉదయం నుండే కూడా ఫోన్ కాల్స్ కూడా వెళ్ళాయి. ఏపీ నుంచి మొదట ఇద్దరికి మాత్రమే ఛాన్స్ దక్కింది. శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, అలాగే గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కు ప్రధాని మోదీ టీమ్ లో కూడా చోటు దక్కింది. అయితే రామ్మోహన్ నాయుడు కేబినెట్ మంత్రిగా కూడా ప్రస్తుతం ఆయన హోదు తీసుకోబోతున్నారు. పెమ్మసాని సహాయ మంత్రిగా కూడా ప్రమాణం చేయబోతున్నారు. అయితే కేబినెట్ మంత్రిగా అవకాశం దక్కిన రామ్మోహన్ నాయుడు అరుదైన ఘనత సాధించాడు. ప్రస్తుతము 37 ఏళ్ల వయసు. దీంతో అతి పిన్న వయసులో కేంద్ర కేబినెట్ మంత్రిగా కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేశాక రికార్డు సాధించనున్నారు. బహుభాషల్లో కూడా ప్రావీణ్యత ఉన్న కింజారపు రామ్మోహన్ నాయుడు పలు భాషల్లో కూడా పార్లమెంట్ లో కూడా చూసాము మనము. క్రితంసారి సెషన్స్ లో కూడా 2019 ఎన్నికల్లో కూడా ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. అటు హిందీ, ఇంగ్లీషు, తెలుగు అనర్గళంగా మాట్లాడతాడు. దానితో పాటు పాలసీ మేకింగ్ కూడా ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన విభజన చట్టాల హక్కుల గురించి కానీ, అలాగే ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న పావర్టీ గురించి కానీ, ఎస్పెషల్లీ నార్త్ ఆంధ్రాలో కూడా వెనుకబడిన తారని కూడా పదే పదే కూడా పార్లమెంట్ లో ప్రస్తావించారు. ఆయన ఒక మంచి అతి చిన్న వయసులో కూడా ఒక మంచి వక్తగా కూడా ఆయన పేరు పొందారు. అటు రాజ్యసభతో పాటు ఇటు పార్లమెంట్ లో కూడా పెద్దలందరూ కూడా సీనియర్ మోస్ట్ ఎంపీలు కూడా అప్రిషియేట్ చేశారు పలుమార్లు కూడా. రామ్మోహన్ నాయుడు ప్రస్తుతము మోదీ ప్రభుత్వంలో 37 ఏళ్ల వయస్సులో ఈక్వల్ గా ఇద్దరు ఉన్నారు. మహారాష్ట్ర నుంచి మరో మహిళతో పాటు ప్రస్తుతం రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నాడు. 2 తెలుగు రాష్ట్రాలలో కూడా చరిత్ర చూసుకుంటే దాదాపు 18 మార్లు ఇప్పటి వరకు కూడా భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 18 మార్లు సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. మన తెలుగు రాష్ట్రాల నుంచి అతి చిన్న వయస్కుడిగా కూడా కేంద్ర మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేసి రికార్డు సృష్టించబోతున్నారు రామ్మోహన్ నాయుడు. ప్రస్తుతము ఆయన కూడా ఒక ఢిల్లీలో మన జీ ప్రతినిధులకు కూడా ఒక ఫైట్ ఇచ్చారు. నాకు అసలు నమ్మశక్యంగా కూడా లేదు. నాకు కాల్ రాగానే నేను ఒకంత ఆశ్చర్యపోయాను. ప్రస్తుతము ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దాలి. దీనికి మాకు పూర్తి స్థాయిలో కూడా మోదీ మద్దతు ఉంటుంది అని కూడా ప్రధాని హామీ ఇచ్చారు. ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ 100 కిలోమీటర్ల వేగంతో కదిలేది. ఇప్పుడు మేమందరం కలిసి 200 కిలోమీటర్ల వేగంతో కూడా పరిగెడతాము. ప్రతిపక్షము 5 కిలోమీటర్ల వేగం కుంటుపడడం వల్లనే దాని వల్ల ఏమి జరుగుతుంది అనేది కూడా ఆయన మీడియా ముఖంగా ప్రశ్నించారు. అలాగే నాకు కేబినెట్ కేంద్ర పోర్ట్ఫోలియో వస్తుందని నేను ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, నాకు ఒకంత ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుండి కాల్ రాగానే ఒకంత ఆశ్చర్యం కలిగింది. కానీ తర్వాత ఎస్ ఐఎమ్ క్యాపబుల్, ఐ కెన్ డూ ఇట్ అని కూడా నాకు నమ్మకం వచ్చిందని కూడా